కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ కెరియర్ ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతున్నారో ప్రతి ఒక్క విషయాన్ని చూద్దాం. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తమకి కొత్త ఏడాదిలో తమ విద్య, ఉద్యోగం, ప్రేమ, వైవాహిక జీవితం, అదేవిధంగా సంపాదన ఇలా ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో 2024వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి భారీ సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది. అంతేకాదు వీరు తమ ఉదార స్వభావం, సౌమ్యతతో 2024 సంవత్సరంలో చాలా ఉపయోగాల్ని పొందబోతున్నారు. అయితే ఈ ఏడాది ఈ రాశికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వాటి గురించి పక్కాగా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రణాళికలను పదే పదే మార్చుకోవడం జరిగింది. దీంతో అనేక ఇబ్బందులను, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కొత్త పని కోసం వెతుక్కుంటారు. జనవరి మొదటి వారంలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి సంచరించే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. మిథున రాశి వారు ఈ సమయంలో మానసికంగా ఆందోళన చెందుతారు. వ్యాపారంలో అడుగు పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే 2024 సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఈ ఆలోచనకి రూపం ఇవ్వకపోవడమే మంచిది. ఇక ముఖ్యంగా ప్రేమ, వివాహ విషయాలకు వస్తే ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రేమ, వివాహ విషయాల్లో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీ సన్నిహితులతో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీ కుటుంబంలో కొత్త వ్యక్తి రాకకు శుభ సంకేతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్లో ఎవరికైనా వివాహం జరిగే అవకాశము లేదా బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయని చెబుతోంది. కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికి సౌకర్యాన్ని అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. తోబుట్టువులతో కొంచెం మృదువుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకపోతే మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నాల్ని పాడు చేసుకోవద్దు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యయంతో బాధపడుతూ ఉన్నట్లయితే దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఓవైపు మెడిసిన్స్ తీసుకుంటూనే తగిన పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక కెరీర్ విషయంకి వస్తే కనుక ఈ సంవత్సరం ఆఫీస్లో శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. జీవితంలో పెరుగుదల లేదా ప్రమోషన్ ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం కోసం వెతికితే చాలా మంచిది. ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వారికి సంవత్సరం ద్వితీయార్థం చాలా మెరుగ్గా ఉండబోతోంది. కష్టపడి పనిచేస్తే కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వచ్చు. వ్యాపారవేత్తలు కూడా తమ మూలధనాన్ని కొన్ని మంచి ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని జ్యోతిష్యం చెబుతోంది. సంవత్సరం మొదటి అర్ధ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయొచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయవచ్చు. సంవత్సరం ద్వితీయార్థం అంతా లాభదాయకం కాదు కాబట్టి ఏదైనా పెద్ద డీల్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విద్య విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి అధిష్టానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరమైన విద్యను అభ్యసించే వారికి మంచిదని చెప్పొచ్చు. చదువులో ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండొద్దు. పోటీలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది. విదేశాల్లో చదువుతున్న వారికి ద్వితీయార్థం బాగుంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులందరూ తమ చదువులపై పూర్తి శ్రద్ధ పెట్టాలి అని జ్యోతిష్యం చెబుతోంది.